అతీంద్రియ శక్తులు ఎక్కడో ఉండవు. అంతే తెలియని ఆలోచనల బరువులతో అత్యంత భారంగా మారిన మన ఆధునిక జీవనశైలి. సంతోషం, మైమరపు, ప్రశంస వంటి అతీంద్రియ లక్షణాలను పొందడంలో మనకు ఎంతమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. అయితే మన జీవనశైలిలో చిన్ని చిన్న మార్పులను చేసుకోవడం ద్వారా వాటిని మనం సులభంగా పొందవచ్చు. ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందు మన దైనందిన కార్యక్రమాలను సమీక్షించుకోవడం, మరి సరిచేసుకోవలసిన వాటిని సరిచేసుకోవడం ద్వారా అతీంద్రియ శక్తులు వికసిస్తాయి. వీలున్నప్పుడల్లా రోజువారీ జీవన వ్యవహారాల నుంచి ఒకంత విడివడి అడవులు, సరస్సులు, ఎడారులలో గడపడం ద్వారా మనం మనలోని అతీంద్రియ శక్తులను వెలికి తెచ్చుకోవచ్చు. ప్రతి ఫలాపేక్ష రహితంగా ఇతరులకు సేవ చేయడం ద్వారా అతీంద్రియ శక్తిని చక్కగా పొందవచ్చు. జీవితంలో ఏదేని ఒక లక్ష్యాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు అతీంద్రియ శక్తులు మన స్వంతం అవుతాయి. ఉదాహరణకు 10 మందికి ఉపయోగపడే గ్రంథాలు రూపొందించడం, సందేశాత్మక సినిమాలు తీయడం మొదలైనవి. ధ్యానం చేయడం, ఇతరులతో ధ్యానం చేయించడం ద్వారా అతీంద్రియ శక్తులు సానపెట్టబడతాయి. చిన్న పిల్లలకి చిన్న సమస్యలుంటాయి. వాటిని పరిష్కరించుకోవడంలో వారికి సహాయం చేయడం ద్వారా మనలో నిక్షిప్తమై ఉన్న అతీంద్రియ శక్తులు వెలికి వస్తాయి. అప్పుడప్పుడు నిరాహారంగా ఉండటం ద్వారా అవి అభివృద్ధి చెందుతాయి. సంగీతం, చిత్రలేఖనం వంటి కళలను అభ్యసించడం ద్వారా అతీంద్రియ శక్తులు సానపెట్టబడతాయి. వివిధ నక్షత్ర లోకాలను గురించి తెలుసుకోవడం, నక్షత్రాల యొక్క పుట్టుక, అభివృద్ధి మరి వాటి పరిణామ క్రమం గురించి తెలుసుకుని వాటితో మమేకం అవడం ద్వారా అతీంద్రియ శక్తులు మన స్వంతం అవుతాయి. మన ఫ్రీవిల్ని ఉపయోగించి మన జీవితంలో స్వేచ్ఛాయుత ఎంపికలు చేసుకోవడం ద్వారా అతీంద్రియ శక్తులు మన ఆత్మోన్నతికి సహాయం చేస్తాయి.